ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క సభలో గొప్పగా చెబుతుంది ఏంటంటే చొక్కాల మడతలు పెట్టే టైం దగ్గరికి వచ్చింది అంటున్నారు. అసలు చొక్కాలు మడతలు పెట్టి ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారంటారమ్మా వీళ్ళు? అంటే ఇప్పుడు దాకా అసెంబ్లీలోకి కద్దరు చొక్కాలు వేసుకుని వచ్చారు కదా, ఇంకా రేపటి నుంచి అసెంబ్లీలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చొక్కాలు మడతలు పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటారు అని అర్థం అని సార్. మరి చూస్తే కనుక ఒక పక్కన చొక్కాలు మడత పెట్టమంటారు, మరో పక్కన చూస్తేనేమో దమ్ముంటే సింగిల్గా పోటీ చేయమంటారు, మేము మాత్రం సింగిల్గానే వస్తున్నాం, వాళ్ళకి దమ్ముంటే పొత్తు లేకుండా రమ్మంటారు. మరి దేనికి వీళ్ళు చొక్కాలు మడత పెట్టేది? దేనికి వీళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అంటుంది? మేము సింహాన్ని సింగిల్గా వస్తామనేటప్పుడు ఎదురుగా పొత్తులో వస్తే వీళ్ళకి ఎందుకు భయపడుతున్నారు అంటారు? ప్రజాస్వామ్యంలో ప్రజాయుతమైన పార్టీలన్నీ కలిసి ప్రజాస్వామ్యం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం అది నుంచే ఉంది. ఈ రోజున పొత్తు అని నువ్వు మాట్లాడటం అనేది అసలు చదువుకుని వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుందండి. అంతంత మాత్రము వచ్చిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి తనకైతే అని చెప్పుకుంటున్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఈ ప్రజాస్వామ్యం గురించి పరిపాలన గురించి ఏం అర్థమవుతుంది? కాబట్టి పొత్తులు అని అంటే పొత్తు ఇవ్వద్దు బాబోయ్ అంటే ఇన్ని రోజుల నుంచి ఢిల్లీ వస్తున్నావు పొత్తుకు భయపడే కదా నువ్వు వెళ్తోంది. నువ్వు ఇప్పటిదాకా పొత్తులో పైకి కనపడి ఇప్పుడు వాళ్ళ చెల్లెలే అంటోంది షర్మిల, బీజేపీతో ఆయన ఇన్నాళ్ళు చేసింది ఈ రాష్ట్ర పరిపాలన బీజేపీతోనే కలిసి అంటున్నారు. మేము ధైర్యంగా ప్రజలకి చెప్పి చేస్తున్నాం, నువ్వు చెప్పకుండా చాటుమాటుగా పొత్తులు పెట్టుకుంటున్నావు. ఇక్కడ మరో విషయం ఆలోచించాల్సిందంటే 99.9% అనేది హామీలు నెరవేర్చేసాం మేము అని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే, మేము ఇచ్చిన హామీల్లో కొన్ని హామీలు నెరవేర్చలేదు అది తప్పే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఆయన చెబుతుంది ఏంటంటే మద్యపాన నిషేధము, సిపిఎస్ రద్దు గురించి ఈ రెండు చేయలేకపోయాం మేము, ఈసారి వస్తే చేస్తామన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చుంటారు? అసలు మద్యపాన నిషేధం అనేది ఒక కళలాగా భావించాలి అందరూ అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చుంటారు? కళ కదా, కళ చూపించాడు, అవి చేస్తాము ఇవి చేస్తాము, ఈసారి వస్తే మద్యపాన నిషేధం చేస్తాను, ఆ రెండే మిగిలిపోయినాయండి, ఇంకా ఏమీ లేవయ్యా. ఆల్రెడీ 20 సంవత్సరాలకి మందుబాబుల మీద కూడా మా రాష్ట్రంలో ఇంతమంది తాగుబోతులు ఉన్నారు అని వాళ్ళ తలకాయల మీద కూడా అప్పు తీసుకొచ్చిన ప్రబుద్ధులు మీరు. 20 సంవత్సరాలంటే ఇంకా మిగిలింది ఆ రెండే, మద్యపాన నిషేధమును వీళ్ళకి జీతాలు సిపిఎస్ అవి ఇవ్వటము. మరి వాటి కోసం ఏంటంటే ఆ రెండింటిని గ్రిప్లో పెట్టుకున్నారు, ఇస్తామని చూపిస్తున్నారు. ఈసారి కనుక నువ్వు వస్తే సర్వనాశనమే. ఇంకా అంటే నదుల్లో నీరు పారదు, మద్యమే పారుతుంది. ప్రతి ఇంట్లో లిక్కర్ కాస్తారు. ఈ నాయకులకి చేసే వ్యాపారాలు లేవు కదా, పరిశ్రమలు లేవు, వ్యాపారాలు లేవు, చదువు సంఖ్యలు లేవు. ఒక కాలేజీకి వెళ్తే అమ్మఒడి అంటున్నావు, విద్యా దీవెన అంటున్నావు, వసతి ఒక్క స్టూడెంట్ని కదిలించండి. నీకు మైకులు పగలగొట్టుకుని రాగాలు దీర్ఘాలు తీస్తూ చెప్పుకోవటమే కానీ ఒక్క స్టూడెంట్కి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ స్కాలర్షిప్లు కానీ పడి వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళు తీసుకొని ఆనందంగా బయటకు వచ్చారా ఈ 4 సంవత్సరాల్లో? నువ్వు డబ్బాలు కొట్టుకోవడం కాదు, ఇచ్చాము అనని. ఈసారి కనుక ఈ మద్యపానం కానీ దాన్ని నిషేధిస్తామని అతను చెప్తున్న మాటలు నమ్మి కనుక ప్రజలు ఒక్క క్షణం తప్పుటడుగు చేశారు అంటే రాష్ట్రంలో మద్యం వ్యాపారం తప్పితే ఇంకేమీ ఉండదండి. మరీ ముఖ్యంగా చూస్తానుక పత్రికలపై దాడులు, విలేకరులపై దాడులు, దేనికి భయపడం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి, పులివెందల పులిబిడ్డనే అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి విలేకరుల మీద దాడులు చేస్తుంటే కనుక ఎలా చూడొచ్చు అంటారమ్మా? అసలు ఉన్నట్టు ప్రజలకి కనువిప్పు కలిగించేది. ఇదివరకు పత్రికలు అంటే ప్రింట్ మీడియా ఉండేదండి, అక్షరజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు చదివి 10 మందికి చెప్పేవాడు, ఇది విషయము రాష్ట్రంలో జరుగుతున్నది, ఇది పక్క పొరుగున జరుగుతున్న విషయాలు ఇవి అని విషయాలన్నీ చెప్తూ ఉండేవారు, విషయ సూచిక అని. తర్వాత ఈ ఎలక్ట్రికల్ మీడియా, ఈ టీవీలు, ఈ ఛానల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు నిజం చూస్తున్నారు. ఓహో బలానా చోటు ఇది జరిగిందా, బలానా చోటు ఇది జరుగుతోంది అని చెప్పి చూసి తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు. ప్రజలు జాగ్రత్త వహించడం కోసమే ఈ మీడియా ఉంది. మీడియానే లేకపోతే సొసైటీ ఏముంది? ఆది నుంచి కూడా మీడియా అనేది మనం రాజులతో కూడా పౌరాల ద్వారా సందేశం పంపిస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయం తెలియదు. అలాంటి అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసము అహర్నిశలు వాళ్ళ ఏమవుతుందో అనేది కూడా లెక్క చేయకుండా ఇల్లు వదిలి బయటికి వచ్చిన పాత్రికేయుడు ఏ క్షణాన్ని ఎలా వెళ్తాడో అనేది తెలియకుండా ఈ 4 సంవత్సరాల్లో వెళుతున్న ప్రయత్నం చేస్తున్న ఈ మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం చాలా బాధాకరం అండి, హేయమైనది. ఇంతకాలము జరిగిన ఈ పరిపాలనలో ఎప్పుడూ మేము చూడాల ఇలాంటి బహిరంగంగా అందరూ చూస్తుండగా నీ సభ ముందే నీ కార్యకర్తలే ఒక రిపోర్టర్ని ఆ విధంగా కొడుతూ ఉంటే సినిమాల్లో ఏమో చూసామే కానీ నిజ జీవితంలో కల్పితాలని వాస్తవం చేస్తున్నాడు. సినిమా అంటే ఏంటంటే కల్పితం.
కల్పితము ఇలా జరిగిందని చూపిస్తుంటారు. అది వాస్తవం చేసి చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలం అంటే ఆ పచ్చ మీడియా అంటూ కొన్ని ఛానళ్ళ పేర్లు, ముఖ్యంగా ఏబిఎన్, టీవీ5, ఈనాడు, కొన్ని తోక పత్రికలు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్లే రెచ్చిపోయి కొట్టారనేది ఒక వాదన. నిజంగా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందనుకోవచ్చు అంటారా? అంటే సత్యవంతుడు విరోధి అని అంటారు కదండి. సత్యం చెప్పేవాడు ఎప్పుడు విరోధిగానే ఉంటాడు. మరి ఈ పత్రికలు కానీ, ఈ మీడియా, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, టీవీ5 కానీ వాస్తవాలను చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నారు. వాళ్ళని మీదనే దాడి చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారమ్మా? గంటో అరగంటో ఉండే పదవి అసలు కాసేపు అయితే ఏమైపోతావో తెలియదు. నువ్వు కూడా మీడియా ముందు వచ్చి మాట్లాడుతుంటే రాంబాబు గారు నవ్వొస్తోందండి. అసలు ముసలోడు అనే పదము మనం ఏదో అంటే వయసు రీత్యా అసలు చంద్రబాబు గారిని నువ్వు ముసలోడు అంటే వయసు రీత్యా ఆయన వృద్ధుడే కావచ్చు, కానీ మానసికంగా కానీ ఆయన ఆలోచన సరళిలో కానీ వృద్ధుడు కాదు అనేది మేము అంటున్నా. దానికి అర్థం ముసలోడు కాక ఏంటి అంటే పెద్దల ఆశీస్సులు కావాలి అంటారు. ప్రతి ఒక్కరు పెద్దల సలహా తీసుకోవాలంట. మరి ఆయనకు ఉన్నంత నేర్పు, విఘ్నత కానీ, కార్యదీక్షత కానీ దాంట్లో ఆయనకు ముసలితనం లేదు. దాని గురించి మేము మాట్లాడుతున్నామే కానీ వయసు రీత్యా మేము మాట్లాడటం లేదు. ఇంకొకసారి రాంబాబు నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే మటుకు ఇంటికి వచ్చి దంతాం. గంట ఉంటుందో అరగంట ఉంటుందో ఊడిపోతుందో తెలియదు. నీ నియోజకవర్గంలో ఇంతవరకు నీకే లేదు గతి. ఏదో పదవి ఇచ్చారు, నీటిపారుదల అన్నారు, కానీ నీకు నోటిపారుదల ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ సీట్ల పంచాయతీ వైసీపీలో అసలు ఎలా చూడొచ్చు అంటారమ్మా? గతంలో ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తెరుచుకొని ప్యాలెస్ తలుపులు, ఇప్పుడు అంటే ఈ వెళ్ళిపోయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడా బతిమలాడి తిరిగి తీసుకొచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటారా చివరికి? అంటే అసలు వీళ్ళు అంటే వస్తున్నారని, షర్మిల గారు పార్టీలో చేరుతున్నారని ముందు నుంచే వచ్చేసింది వాళ్ళకి. వచ్చిన తర్వాత వీళ్ళు ఆవిడకి కోవర్టుగా అక్కడ విషయాలు ఏంటి అనేది చెల్లెల్ని మీద నిఘా పెట్టారు. మరి అది నిజమైంది, తెలుసుకున్నారు. ఆవిడ ఎంత ప్రయత్నించినా, ఎంత రామకృష్ణారెడ్డి చేత తాయిలాలిచో ఏదో బతిమలాడో చేసినా ఆవిడ వినలేదు. ఆవిడ చేయాలనుకున్నది చేస్తోంది. తను ఏ విధంగా అన్నయ్య మోసం చేసింది, నమ్మించి మోసం చేసింది, తను వాళ్ళ నాన్నగారి ఆశయాలని ఏ విధంగా కాలరాసి ప్రజల్ని మభ్యపెడుతున్నది ఆమె బయటకు తీసుకొస్తోంది. మరి కావాలి కదా, ఏదో ఒక ఆధారం కావాలి. తను ఒకటే పెట్టుకుంటేనేమో ఆ రకంగా సొంత చెల్లెల్నే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు రాజకీయ పరంగా. ఇది శాశ్వతం కాదు ఈ పదవులు. కానీ బంధుత్వం కానీ, బంధాలు కానీ, మాట్లాడే మాటే ఎప్పుడైనా శాశ్వతం. అది తెలుసుకుని వాళ్ళు ఉండాలి. కానీ రామకృష్ణారెడ్డిని పంపించారు, చంద్రబాబు గారి మీద ఆ కేసు ఈ కేసు అని అన్నీ పెట్టించి వాడుకున్నారు. తర్వాత ఇలా కాదులే నువ్వు షర్మిల దగ్గరికి వెళ్ళి అన్నారు. అక్కడ సీన్ అయిపోయింది. మళ్ళీ చేసేది ఏమీ లేకుండా ఈ రాయబారి మళ్ళీ పంచకే చేరాడు. ఎవరిని బుజ్జగించింది లేదు, చేసింది లేదు. ఇదంతా ఒక పెద్ద స్కెచ్, ఆపరేషన్ అంతే.